కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాలు, రాజకీయ సంస్థల్లో ఇస్తామని హామీ ఇస్తే నమ్మి అధికారాన్ని కట్టబెట్టినటువంటి తెలంగాణ ప్రజానీకం ఇప్పుడు 2 సంవత్సరాలైనా కూడా అది చేయకుండా మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పాత రిజర్వేషన్ల కన్నా ఇంకా తగ్గించి కనీసం 22% కూడా లేకుండా 17%కి పరిమితం చేసి అమలు చేసి ఎన్నికలు జరుపుతూ ఉంటే ఒకవైపు తెలంగాణ సమాజం, మరోవైపు బీసీ సమాజం అంతా నిశ్చేష్టులై చూస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో తెలంగాణకు ఏదైతే శ్రీకాంతాచారి మొట్టమొదటి ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిందో అదేవిధంగా ఈరోజు సాయి ఈశ్వరాచారి గారు నిన్న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాత్మకం చేయడం జరిగింది. ఆయన చాలా స్పష్టంగా బీసీలకు మోసం జరుగుతూ ఉంది. ఈ 75-80 ఏళ్ల నుంచి అన్యాయం చేసినారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, దాన్ని అమలు చేస్తలేదు. అట్లాగే బీజేపీ కూడా మోసం చేస్తూ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ కూడా మోసం చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా చేస్తలేరు, ఎవరు దిగ్విగా బీసీలకు అని చెప్పి ఒక విధంగా శోషణకు గురైపోయి ఆయన ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు బీసీ సంఘాలు, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం, అట్లాగే అనేక రకాలైనటువంటి సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు ఘనమైన నివాళిని అర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాం. మీరు కనుక బీసీల రిజర్వేషన్ సంబంధించి దాన్ని 9వ షెడ్యూల్లో పెట్టకుంటే ఖబర్దార్ వచ్చే ఎలక్షన్స్లలో మీ పునాదులు లేచిపోతాయని చెప్తూ ఈ సందర్భంగా తాడిశెట్టి క్రాంతి కుమార్ ఏఐఓబీసీ ఉమ్మడి రాష్ట్ర నాయకులు, రాష్ట్ర చైర్మన్ గారు మాట్లాడాల్సిందిగా